వస్తా బాగున్నారా? ఏమనుకోకుర్రి, ఇప్పుడే నిద్రలు వేసి ఇట్లా వచ్చి నేను ఊకున్నా. ఇంతసేపు ఎటువైనా అనుకుంటారా? సినిమా కొత్త సినిమా వచ్చింది కదా, విజయ్ దేవరకొండ సినిమా. అదే ఆ సినిమా పేరు ఉండ ఫ్యామిలీ స్టార్ పోయినా చూసిన. అబ్బాబ్బాబా సినిమా చూస్తే ఎంత మంచిగా అనిపించింది అంటా అనుకుంటారా? దాని గురించి మొత్తం చెప్తా చూడుని. ఇక మన విజయ్ దేవరకొండ సినిమా బాగా రోజులకి ఎదురు చూసినా ఇక ట్రైలర్ చూసినప్పుడు అవి అదిరిపోయింది పో సినిమా అనుకున్నాం. సినిమా ఎవరు డైరెక్టర్? పరశురామ్ సార్ ఇంతకు ముందుకు ఎట్లా చేసిండు మన విజయ్ అన్న కాంబినేషన్ లో గీతా గోవింద సినిమా తీసిండు, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అయింది, దాంట్లో దిల్ రాజు సార్ కూడా కలిసిండు. ఇక మొత్తం సినిమా అదిరిపోతుంది, అందరు ప్రేక్షకులు అనుకుంటూనే ఉన్నారు. మొత్తానికైతే సినిమా ఇవాళ రిలీజ్ అయితే అయింది. కానీ ఏంటంటే ఫస్ట్ ఏం చెప్తా అంటే, సినిమాలో విజయ్ దేవరకొండ సారు ఎట్లా యాక్టింగ్ చేసింది. సార్ అయితే పర్ఫెక్ట్ సూపర్ చేసింది, ఆ హీరోయిన్ కూడా మంచిగా చేసింది, వాళ్ళిద్దరు మంచిగా చేశారు. కథ విషయానికి కథ మాత్రం అక్కడ ఉండదు వెళ్ళి. ఇక కథ ఎట్లా కూర్చున్నప్పుడు అబ్బా ఈ సీన్ మంచిగున్నది, ఈ సీన్ మంచిగున్నది అనేటట్టే లేదు. ఒక సీన్లు అయితే ఇక ఫైట్లు వస్తుంది. ఇక ఫైట్ ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో అది కూడా అర్థం కాదు. ఒక్కొక్క సీన్లు చూసినట్టయితే ఈ సీన్లు బొచ్చారు చాలా చూసినా, ఇక కొత్త సీన్ వస్తుందా అని ఎదురు చూసుకుంటూనే ఉండాలి కానీ రాదు. డైలాగులు అంటావా? ఇక మన పరశురామ్ సార్ డైలాగులు కొంచెం మంచిగానే రాస్తాడు. ఇక గవ్వ అయితే అప్పుడప్పుడు వెళ్ళినాయి, ఓకే గవ్వెతికైతే ఉండే. కథ అయితే బలం అయితే గట్టిగా అనిపించలే. ఇక ఏదన్నా సీన్ మంచిగా వస్తుంది అనుకుంటే అట్లా కూడా మనకి అనిపించలే. చూసినట్టయితే మ్యూజిక్ విషయంలో ఈ మ్యూజిక్ ఎందుకు కొట్టిండో ఆయనకు కూడా అర్థం కాలే. ఒక పాట అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది, వచ్చా గదే ఒకటే వచ్చా ఆ పాట గురించి చూడాలి మాత్రం అనుకుంటే మాత్రం ఆ సినిమాకి పోయి ఆ పాట గురించి మాత్రం చూడొచ్చు. ఇక మ్యూజిక్ ఇటు పోయింది. ఇక మంచి యాక్టర్స్ అందరు అత్తరుపోతారు. అబ్బా ఈయన మంచిగా చేసిండు, అబ్బా ఫుల్ నవ్వుకున్నాం అనేటట్టు మాత్రం ఉండదు. గల్లా బావ క్యారెక్టర్ ఉంటుంది, ఆమె అయితే మంచిగానే చేసింది. ఆమె ఇక సినిమాలో కూడా ఉంటుంది, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఆ ముసలామె ఉంటుంది కదా, ఆమె కొంచెం ఓకే మంచిగా చేసింది. అంటే మిగతా వాళ్ళు మంచిగా వేయలేని కాదు, వాళ్ళు ఎందుకు పోతారని తెలియదు. మరి నా దిల్ రాజు సార్ అంత పెద్ద ప్రొడ్యూసర్ సారు మరి మనసు పెట్టి సినిమా కొత్త ఇనలేదా, లేకపోతే విజయ్ సార్ కూడా మనసు పెట్టి ఇనన్నట్టే అనిపించింది. పరశురామ్ సార్ కూడా మంచిగానే కథ రాసుకుంటాడు, ఆ సార్ కూడా మనసు పెట్టి రాసుకున్నట్టే అనిపించింది. మొత్తానికైతే సినిమా అయితే అద్భుతంగా అనిపించదు. ఎక్కడంటే ఇంటర్వ్యూల దగ్గరికి అయితే చూసేవారికి పక్కోడు 10 మంది ఇటు మాయం, ఇటు పక్కోడు ఇటు 10 మంది మాయం, వెనక చూసేవారికి 3-4 వండుకుని ఉన్నారు. ఇక అట్లున్నది సినిమా. విజయ్ దేవరకొండ సార్ గిన్ని రోజులకి ఇంకో సినిమా తీసిందని పాపం యూత్ అంతా పోతారు. ఫ్యామిలీ స్టార్ అంటే అప్పట్లో జగపతి బాబు సినిమా లేక మళ్ళీ కొత్త సినిమా వచ్చింది అనుకున్నాం. కానీ మొత్తానికి అయితే సినిమాలో అద్భుతాలు అయితే ఏం జరగలేదు. ఆవరేజ్ పోతా ఉంటది 3 గంటల సేపు పోయినా మంచిదే. విజయ్ దేవరకొండ సార్ని చూడాలంటే పోయి కూర్చొని పోతా ఉంటే అట్లనే మీరు కూడా పోకుండా చూడొచ్చు. ఏం పోతా ఉంటాయి అంటే నీవు సినిమా చూడద్దని మాత్రమేనా? ఎందుకంటే సినిమా చూడాలి, సినిమా నడవాలి, అన్ని మంచిగా నడవాలి. కానీ కొంచెం ఎందుకో నాకైతే మంచిగా అద్భుతంగా అయితే అనిపించలేదు. ఉన్నట్టు చెప్తాను, లేకపోతే నేనైతే అబద్ధం అయితే చెప్పా. సరే కలుతా మరి. నెక్స్ట్ ఇంకో సినిమాకి వచ్చే వారం మంచి సినిమా, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఇప్పుడే కోరుకుంటాను. ఇవి మొన్న వాడు కింద కామెంట్ పెట్టి రేటింగ్ ఇస్తలేమని. రేటింగ్ నేను ఎందుకు ఇస్తారా? వారి నాకేం రేటింగ్ ఇచ్చారు? సినిమా మంచిగా ఉందా లేదా చెప్తానికి అంతే. సినిమా నాకు మంచిగా లేదు, యావరేజ్ ఉంది అని చెప్పడానికి కూడా మనసు ఒప్పది తెలుసా, అంత బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సూపర్ ఉందన్న అనుకో కింద పొట్టు తిడతారు, సూపర్ ఉందన్న ఎగేసుకుంటా పైసలు వేస్ట్ చేసినానంటూ. కానీ సినిమా ఓకే పర్వాలేదు, తక్కువ కొంచెం అప్పుడప్పుడు ఇవ్వచ్చు అంతే. ఓకేనా? సరే మరి ఉంటామని. నమస్తే తమ్ముడు. రైట్.